సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం నిన్నటి క్లాస్లో ఏంటి అంటే 1858 విక్టోరియా మహారాణి చట్టం వరకు చూసాం కదా. ఈ రోజు వచ్చేసి మనం ఏంటి అంటే 1861 కౌన్సిల్ యాక్ట్, 1892 కౌన్సిల్ యాక్ట్ గురించి చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే 1861 కౌన్సిల్ చట్టము. సో ఇక్కడ కౌన్సిల్ అంటే ఏంటి అంటే శాసనసభ అనమాట. మొదటిసారిగా ఈ చట్టం ద్వారా భారతీయులను శాసనసభలోకి అనుమతించారు. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 1861 కౌన్సిల్ చట్టం అని అంటే ఏంటి అంటే కౌన్సిల్ యాక్ట్. కౌన్సిల్ అంటేనే మనకి శాసనసభ కాబట్టి ఈ 1861 కౌన్సిల్ చట్టం ప్రకారము మొట్టమొదటిసారిగా భారతీయులను శాసనసభలోకి అనుమతించడం అనేది జరిగిందనమాట. అయితే ఈ చట్టంలో ముఖ్యాంశాలు ఏంటి అంటే గవర్నర్ జనరల్ ముగ్గురు భారతీయులను శాసనసభకు నామినేట్ చేయడం జరిగిందనమాట. ఎవరు అంటే మన గవర్నర్ జనరల్. ఆ ముగ్గురు భారతీయులు ఎవరు అని అంటే మనకి పాటియాలా మహారాజు అయినటువంటి నాగేంద్ర సింగ్, బెనారస్ మహారాజు అయినటువంటి నారాయణ సింగ్ అండ్ సర్ దినకర్ రావు. ఓకేనా? అంటే ముగ్గురు భారతీయులను మొట్టమొదటిసారిగా మన ఇండియాలో ముగ్గురు భారతీయులను శాసనసభకు నామినేట్ చేయడం అనేది ఏ చట్టం ద్వారా అని అడుగుతారు. అది వచ్చేసి మనకి 1861 కౌన్సిల్ చట్టం ద్వారా అన్నమాట. ఎవరెవరు అంటే పాటియాలా మహారాజు అయినటువంటి నాగేంద్ర సింగ్, బెనారస్ మహారాజు అయినటువంటి నారాయణ సింగ్, సర్ దినకర్ రావు అనమాట. ఇంకా ఈ చట్టం యొక్క ప్రత్యేకతలు ఏంటి అంటే మనకి గవర్నర్ జనరల్కు ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం అనేది కల్పించడం జరిగింది. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్కి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం కల్పించారు అంటే మనకి 1861 కౌన్సిల్ చట్టం ప్రకారము గవర్నర్ జనరల్కి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం అనేది కల్పించడం జరిగింది. మన ప్రస్తుతం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్కి సంబంధించిన నిబంధన ఏంటి అంటే 123, గవర్నర్ ఆర్డినెన్స్ సంబంధించిన నిబంధన ఏంటి అంటే 213 అనమాట. ఓకేనా? సో ఈ చట్టాన్ని అనుసరించి ప్రతి మంత్రికి ఒక మంత్రిత్వ శాఖను కేటాయించడం బట్టి పోర్ట్ఫోలియో వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. అంటే ఈ పోర్ట్ఫోలియో ఉంది కదా మనకి, అంటే ఇప్పుడు మనకేంటి 12 మెంబర్స్ ఉండాలి అని చెప్పేసి సీఎంతో సహా 11 మంది మంత్రులు అట్లా అంటారు కదా. అంటే 12% అంటే ఓవరాల్ శాసనసభలో మనకి 12% అనేసి అంటారు కదా. అట్లా ఏంటి అని అంటే ప్రతి అంటే ఇప్పుడు 12 మెంబర్స్ 13 మెంబర్స్కి మంత్రి పదవి ఇవ్వాలి అంటారు కదా. సో ఆ చట్టాన్ని ఏ చట్టాన్ని అనుసరించి పోర్ట్ఫోలియో మంత్రి వ్యవస్థ అంటే మంత్రి పదవి వ్యవస్థ ఏ చట్టం ద్వారా అంటే మనకి 1861 కౌన్సిల్ యాక్ట్ ప్రకారమే ప్రతి మంత్రికి కూడా ఒక మంత్రిత్వ శాఖను కేటాయించాలి అని చెప్పేసి పోర్ట్ఫోలియో వ్యవస్థను ప్రారంభించడం జరిగిందనమాట. అట్లాగే ఆదాయ పన్నును ప్రవేశపెట్టడం జరిగింది. దేని ద్వారా అంటే ఈ 1861 కౌన్సిల్ యాక్ట్ ద్వారా. అలాగే బడ్జెట్ విధానాన్ని కూడా ప్రారంభించడం అనేది జరిగిందనమాట. ఇక్కడ మనం 12% కాదు 15% దాటకూడదు అని చెప్పేసి అని అంటారు కదా. మంత్రిమండలి సంఖ్య సీఎంతో కలిపి 15% లోపే ఉండాలని చెప్పేసి అదనమాట. నెక్స్ట్ ఆదాయ పన్నును కూడా ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ విధానాన్ని కూడా ఈ 1861 కౌన్సిల్ యాక్ట్ ప్రకారమే ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ప్రస్తుత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదము ప్రత్యక్షంగా ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. బడ్జెట్కి బదులుగా ప్రస్తుత రాజ్యాంగంలో ఏమని వినియోగించారంటే వార్షిక ఆర్థిక నివేదిక అని చెప్పేసి ఉందన్నమాట. అంటే బడ్జెట్ ప్రవేశపెట్టడం కూడా మనకి 1861 కౌన్సిల్ యాక్ట్ ప్రకారమే స్టార్ట్ అయిందనమాట. సో బడ్జెట్కి బదులుగా మనం రాజ్యాంగంలో వినియోగించిన పదం ఏంటి అంటే వార్షిక ఆర్థిక నివేదిక అనమాట. ప్రస్తుత రాజ్యాంగంలో కేంద్ర వార్షిక ఆర్థిక నివేదికకు సంబంధించినటువంటి నిబంధన ఏంటి అంటే 112 అనమాట. అంటే కేంద్ర బడ్జెట్కి సంబంధించిన నిబంధన ఏంటి అంటే 112. మరి రాజ్యాంగంలో రాష్ట్ర ఆర్థిక వార్షిక నివేదిక అంటే రాష్ట్ర బడ్జెట్కి సంబంధించినటువంటి నిబంధన ఏంటి అంటే 202 అంటే ఆర్టికల్ అనమాట. కేంద్ర బడ్జెట్ ఆర్టికల్ వచ్చేసి 112, రాష్ట్ర బడ్జెట్ ఆర్టికల్ వచ్చేసి మనకి 202 అనమాట. సో ఈ చట్టాన్ని అనుసరించి అంటే 1861 కౌన్సిల్ యాక్ట్ను అనుసరించి 1862లో ఈ క్రింది 3 నగరాల్లో హైకోర్టు వ్యవస్థను ప్రారంభించారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. హైకోర్టు వ్యవస్థ అనేది ఏ చట్టం ద్వారా మనకి చేర్చబడింది అని అంటే మనకి 1861 కౌన్సిల్ యాక్ట్ ప్రకారం 1862లో ఈ 3 నగరాల్లో హైకోర్టు వ్యవస్థను ప్రారంభించారు. ఆ 3 నగరాలు ఏంటి అంటే కోల్కతా, మద్రాస్, బాంబే అనమాట. ఇవి 3 కూడా కోల్కతా, మద్రాస్, బాంబే. సో కోల్కతా హైకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే బాసెల్ పీకాక్ అనమాట. అంటే ఈ కలకత్తా యొక్క మొదటి ప్రధాన న్యాయమూర్తి బాసెల్ పీకాక్. కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన భారతీయుడు ఎవరు అంటే సుంబనాథ్ పండిత్ అనమాట. ఇతనేమో బాసెల్ పీకాక్ ఏమో
బ్రిటిష్ తరపున అనమాట. కానీ ప్రధాన న్యాయమూర్తి భారతీయుడు ఎవరు అని అంటేనేమో శుంభనాథ్ పండిత్ అనమాట. గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక శాఖలో సభ్యుల సంఖ్యను 4 నుంచి 5కు పెంచడం జరిగిందనమాట. మనకి ఇది గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక శాఖ అనేది మనకి 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ నుంచి వస్తుంది. ఫస్ట్ 4 నుంచి 3కి తగ్గించారు, మళ్ళీ 3 నుంచి 4కు పెంచారు, మళ్ళీ 4 నుంచి 5కి పెంచడం అనేది జరిగిందనమాట. ఇది 1861 కౌన్సిల్ యాక్ట్. సో నెక్స్ట్ ఏంటి అంటే 1892 కౌన్సిల్ చట్టము. అయితే గవర్నర్ జనరల్ ఈ క్రింది 6 భారతీయులను శాసనసభకు నామినేట్ చేయడం జరిగిందనమాట. సో 1861 కౌన్సిల్ యాక్ట్ ప్రకారం ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. 1861 కౌన్సిల్ యాక్ట్ ప్రకారం ఏమో 3 భారతీయులను శాసనసభకు నామినేట్ చేయడం జరిగింది. పాటియాలా రాజు అదంతా చూసాం కదా అది. కానీ 1892 కౌన్సిల్ చట్టం ప్రకారం ఏంటి అంటే 6 భారతీయులను శాసనసభకు నామినేట్ చేశారు. మరి 6 ఎవరు అని కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, రాజ్ బిహారీ ఘోష్, సురేంద్రనాథ్ బెనర్జీ, బిల్ గ్రామీ, ఫిరోజ్ షా మెహతా. ఈ 6 మెంబర్స్ని కూడా ఈ 6 మెంబర్స్ భారతీయులను కూడా శాసనసభకు నామినేట్ చేశారు 1892 ప్రకారము. 1861 ప్రకారం ఏమో 3 నామినేట్ చేశారనమాట. బెనారస్ రాజు, పాటియాలా రాజు, సర్దినకర్ రావు, వీళ్ళ 3. సో దీని ప్రకారం ఏమో 6. ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే స్పెషాలిటీ ఏంటంటే ఇతను 1905లో ఐఎన్సీకి అధ్యక్షులుగా పనిచేశాడనమాట. గోపాలకృష్ణ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 1905లో గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షుడు. 1906లోనేమో దాదాబాయి నౌరోజీ అధ్యక్షుడిగా పనిచేశాడు. రాజ్ బిహారీ ఘోష్ ఏమో 1907లో ఐఎన్సీకి అధ్యక్షుడిగా పనిచేశాడనమాట. ఓకేనా, ఈ 6 మెంబర్స్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వహణ శాఖలో సభ్యుల సంఖ్యను 5 నుంచి 6కు పెంచడం జరిగిందనమాట. ఓకేనా, అంటే ఈ గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక శాఖలో ఇంతకుముందు ఏం చేశారు అంటే 1861 చట్టంలో వచ్చేసి 4 నుంచి 5కు పెంచారు. 1892 చట్టం ప్రకారము గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక శాఖలో సభ్యుల సంఖ్యను 5 నుంచి 6కు పెంచడం జరిగింది. అలాగే కేంద్ర శాసనసభలో సభ్యుల సంఖ్య 16గా నిర్ణయించాడనమాట. అంటే కేంద్ర శాసనసభలో సభ్యుల సంఖ్య ఫిక్స్డ్ చేశారనమాట. 16 మెంబర్స్ ఉండాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అలాగే ఇంకా ఈ 1892 చట్టం ప్రకారం ఏం చేశారు అంటే శాసనసభకు ప్రతినిధులను పరోక్షంగా ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టారనమాట. ఓకేనా, శాసనసభకు ఉన్న ప్రతినిధులు ఉన్నారు కదా, ప్రత్యక్షంగా ఎలక్షన్ విధానం ద్వారా కాకుండా పరోక్షంగా ఈ శాసనసభకు ప్రతినిధులను ఎన్నుకునే పద్ధతిని కూడా 1892 కౌన్సిల్ చట్టం ప్రకారం తీసుకొచ్చారనమాట. అలాగే బడ్జెట్ మినహా మిగిలిన అంశాలపై శాసనసభకు చర్చకు అవకాశం కల్పించారనమాట. అంటే ఇంతకు ముందు వరకు శాసనసభలో ఎలాంటి విషయాలు కూడా చర్చకు వచ్చేవి కావు. కానీ 1892 కౌన్సిల్ చట్టం ప్రకారం బడ్జెట్ తప్ప మిగిలిన అన్ని అంశాలపై కూడా శాసనసభలో చర్చకు అవకాశాన్ని కల్పించడం జరిగిందనమాట. ఓకేనా, ఇది 1861 అండ్ 1892 కౌన్సిల్ యాక్ట్ గురించి. మనం నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి ఏంటి అంటే 1909 మింటో మార్లే సంస్కరణలు లేదా 1909 కౌన్సిల్ చట్టం గురించి చూద్దాం. ఓకేనా, సో ఇక్కడి వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, సో థ్యాంక్ యూ వెరీ మచ్.